డిఎస్సి నియామకాలపై సిపిఐ విచారణ కోరుతూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు సరికావని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. డిఎస్సి వ్యవహారంలో కోర్టు కూడా వైసీపీ వాదనలను సమర్థించలేదని, అభ్యర్థుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. ఇక కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన అనంతరం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గ్రామంలో నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఒక దగాకోరు నోటిఫికేషన్ ఇచ్చి యువతని మభ్యపెట్టాలని చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిత్తశుద్ధితో 16,000 మందికి టీచర్ నియామకాలు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు గమనిస్తున్నారు వ్యత్యాసాన్ని. మీరు చేసినటువంటి దగాకోరు సంక్షేమం, మీరు ఇచ్చినటువంటి దగాకోరు జాబ్ క్యాలెండర్స్, యువతని మోసం చేసే విధంగా మభ్యపెట్టే విధంగా మీరు ఏదైతే 5 సంవత్సరాలు చేశారో వాటన్నిటినీ కూడా ప్రజలు గమనించి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసినటువంటి విషయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని, మీ దొంగ దీక్షలకు ఎవరు కూడా ఈరోజు మద్దతు తెలియజేసేటటువంటి పరిస్థితి లేరు. మీ రాజకీయ ఉనికి కోసం మీరు దీక్షలు చేపడతారు. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం